మనమే ఫస్ట్ స్టేజ్లో ఖర్చులు మనం తగ్గించుకుందాం, మంచి ఆహారం తీసుకుందాం. ఇలా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం రసాయనిక వ్యవసాయం వదిలేద్దాం, మనకు వద్దు అసలు. మనం గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేద్దాం, రసాయనిక వ్యవసాయం చేసే రైతులకి ఇచ్చే సబ్సిడీలు ఏమున్నాయో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ఇవ్వమని అడుగుదాం. 1,40,000 కోట్ల చిల్లర బడ్జెట్లు ఉన్నాయి. 1,10,000 కోట్ల రూపాయలు కెమికల్ వాళ్ళకే సబ్సిడీలు వెళ్తాయి. 70,000 కోట్లు కెమికల్ ఎరువులకు వెళ్తున్నాయి. 70,000 కోట్లు ఎరువులు సబ్సిడీలకు వెళ్తున్నాయి. 15,000 కోట్లు పురుగుల మందుల సబ్సిడీలు, 18,000 కోట్లు విత్తనాల కంపెనీల వాళ్ళ సబ్సిడీలు. వీటన్నిటికి ఇప్పటికి ఆటికే అయిపోతున్నాయి. ఇంకా ట్రాక్టర్ల వాళ్ళకి, పనిముట్ల వాళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి. ఈ బడ్జెట్ అంతా వాళ్ళకి. మనం ఏం కోరుకుందామంటే ఇప్పుడు అడుగుదామంటే, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గవర్నమెంట్తో మాట్లాడగలిగిన మనిషి నాకు తెలుసు. ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని డైరెక్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాదు, మోడీ గారి దగ్గరికి అయినా సరే 5 నిమిషాలు 6 గంటలు వెళ్ళగలిగిన మనిషి కిషన్ రెడ్డి గారు. అందుకని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ప్రత్యేకమైన బెనిఫిట్లు కావాలి. రసాయనిక వ్యవసాయం చేస్తే ఏ విధంగా సబ్సిడీలు ఇస్తారో అవన్నీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులకు కూడా ఇవ్వాలి. వాళ్ళకి చక్కగా ఆవులు ఇప్పించండి, మంచి పళ్ళ చెట్లు ఇప్పించండి. ఇట్లాంటివన్నీ ఇప్పిస్తే బ్రహ్మాండంగా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటారు. కాబట్టి ఆయన చేయగలరు. కాబట్టి ఆయన ముందు నేను ఇది ఎత్తుదామని చెప్పి ముందు ప్రస్తావన తీసుకొచ్చాను. కాబట్టి మనం కూడా మన ఇబ్బడిగా ఖర్చులు తగ్గించేసుకుని రసాయనిక వ్యవసాయం వదిలేసి ఈ గోదావరి వ్యవసాయానికి వద్దాం.